వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగిన్లపాడులో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన గ్రామ పార్టీ అధ్యక్షులు యానాల సురేష్ కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. పెనుగంచిప్రోలు నుండి అనిగిన్లపాడు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు. దేవినేని మాట్లాడుతూ పార్టీ కోసం ఎంతో కష్టపడిన యువకుడు సురేష్ గుండెపోటుతో మృతి చెందడం చాలా బాధాకరం. సురేష్ కుటుంబాన్ని పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. మున్నేరు తువ్వ కాలువ మరమ్మత్తు పనులు వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలి. గత వైసీపీ ప్రభుత్వంలో కాలువకు గండ్లు పడితే యుద్ధ ప్రాతిపదికన వెంటనే వాటి మరమ్మతులు పూర్తి చేసి రైతులకు ఏ విధమైన కష్టం రాకుండా ఆదుకున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. నేడు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కూటమి ప్రభుత్వం వలన తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. జగ్గేపేట నియోజకవర్గంలో మిర్చి రైతుల గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకున్న నాదుడే కరువయ్యాడు. పాల్గొన్న నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, నందిగామ మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్, అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు ఏలూరు శివాజీ పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడు, యువకుడు, విద్యావంతుడు, వినయవంతుడు, ప్రతి ఒక్కరిని కూడా నోరాల అన్నయ్య, అక్క, బాబాయ్, తాతయ్య అని చెప్పి వరుసలు కలుపుకొని వయోభేదం లేకుండా పలకరించగలిగిన ఏకైక వ్యక్తి యానాల సురేష్ గారు. ఆయన కోరిక ఈ గ్రామానికి అధ్యక్షుడిగా పనిచేయాలి అని చెప్పి ఒక చిరకాల కోరిక. అది మరి వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు అవకాశం ఇవ్వండి అని అడిగితే వారి నాన్నగారు యానాల సైనేశ్వరరావు కూడా గ్రామంలో అందరికీ సుపరిచితులు. మా కుటుంబం ఎప్పుడు జగ్గేపేట సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు గారి యొక్క నాయకత్వంలో ఏదైతే అనిగిన్లపాడులో మా గ్రామ పార్టీ అధ్యక్షుడు సురేష్ గారు గత 10 రోజుల క్రితం మరణించారు. దానికి ఈరోజు నేను కానివ్వండి, అదేవిధంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు జగన్మోహన్ రావు గారు, అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పుల రవి గారు, రాష్ట్ర సెక్రటరీ చిన్నా గారు, రైతు సంఘం అధ్యక్షుడు శివాజీ గారు, జగ్గేపేట నియోజకవర్గ ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరం గారు ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరఫున పూర్తిగా అండగా ఉంటామని చెప్పని ఈరోజు వాళ్ళకి ధైర్యం ఇస్తాం గారు జరిగింది. ఈరోజు చాలా సంతోషం. ఒక పక్క సురేష్ అన్న చనిపోయిన బాధ, అదేవిధంగా ఈరోజు కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా గ్రామానికి, మా ప్రాంతానికి వస్తున్నారని చెప్పని తెలిసి ఈరోజు పెనుగంచిప్రోలు ఊరు మొదల దగ్గర నుంచి ఈరోజు ఈ గ్రామం దగ్గర ప్రతి ఒక్కరు గారు ఈరోజు మాతో పాటు వచ్చి సురేష్ అన్న కుటుంబానికి మేమందరం గారు అండగా ఉంటామని చెప్పి ఈరోజు ఊరే కదిలి వచ్చింది. దానికి మేమందరం గారు సంతోషిస్తాం. ఆ కుటుంబానికి ఈ ఊరు ప్రజలు, ఈ ఊరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు మేమందరం గారు తోడుగా ఉంటామని చెప్పని వచ్చే దారిలో గారు మా సమన్వయకర్త గారు ఏదైతే తువ్వ కాలువ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే గండి పడితే వెంటనే పూడ్చేవాళ్ళు. కానీ ఈరోజు దాదాపుగా 8 నెలలు 7 నెలల నుంచి గారు గండి పడితే ఈరోజు పూడ్చడానికి, అంటే రైతులకి న్యాయం చెయ్యాలి అని చెప్పనే ఒక ఉద్దేశం ఈరోజు కూటమి ప్రభుత్వానికి లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఈరోజు అనేక ఇబ్బందులు, మరీ ముఖ్యంగా జగ్గేపేట నియోజకవర్గంలో గతంలో గారు మిర్చి రైతులను మేమందరం గారు వెళ్ళి పరామర్శించడం జరిగింది. అదేవిధంగా రైతులకు సంబంధించి అనేక కార్యక్రమాలు మా సమన్వయకర్త నాగేశ్వరరావు గారు ఒక ఆధ్వర్యంలో అనేక నిరసన కార్యక్రమాలు మేము తెలియజేస్తాం జరిగింది. ఈరోజు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు గారు తీసుకోకుండా రైతులకి తీవ్రమైన అన్యాయం చేస్తుంది. తప్పకుండా ఈ రైతాంగానికి, రైతు సోదరులందరికీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు అండగా ఉంటాం, మద్దతుగా ఉంటాం సంగతి చెప్తే సెలవు తీసుకుంటాం.